Subscribe and share my channel Sudarsana. నమస్కారం. శ్రీదేవి భాగవతం కథలను తెలుసుకుందాం. శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీమద్దేవి భాగవతము 6వ స్కందము. వివిధ కర్మలు, యుగధర్మములు, తీర్థములు, చిత్తశుద్ధి, తీర్థముల మహత్యము, వశిష్ఠ విశ్వామిత్రుల కలహమునకు కారణము. భగవతి జగదంబ ఆరాధింపబడుతుండెను. ఆ దేవిని దర్శించుటకు వారి మనస్సులు సదా ఉత్కంఠతతో కోరుకుంటున్నాయి. గాయత్రిని ధ్యానించుటయందు, ప్రాణాయామము చేయుటయందు, జపమునందు వారు తమ సమయమునంతయును వినియోగిస్తున్నారు. మాయాబీజమును జపించుట వారి యొక్క ప్రధాన కార్యము. ప్రతి గ్రామమునందును శక్తి యొక్క మందిరములు వెలసి ఉండెను. వాటి నిర్మాణమునకు అప్పటి ప్రజలు ఎంతో ఉత్సాహం చూపిస్తున్నారు. ప్రజలందరూ సత్యము పలికెడివారు, దయాగుణ సమన్వితులు, శౌచముతో కూడి తమ కార్యములను నిర్వహించెడివారు. తత్వజ్ఞాన పారగాములకు బ్రాహ్మణులు చేయు కర్మలందు సత్య, శౌచ, దయాగుణములు నిండి ఉండేడివి. ప్రజలను పాలించి పోషించుట సత్యయుగమునందలి క్షత్రియుల ప్రధాన కర్తవ్యమై ఉండెను. వైశ్యులు వ్యవసాయ వ్యాపారములందు, గోసేవయందు తత్పరులై ఉండేడివారు. రాజా, మనము ఇతరులకు సేవ చేయవలనను భావనయే సత్యయుగమునందలి శూద్రుల మనస్సులందు విద్యమానమై ఉండెను. శ్రేష్టమైన ఆ యుగమునందు సమస్త వర్ణముల వారు భగవతి జగదంబను పూజిస్తూ ఉన్నారు. త్రేతాయుగమునందు కూడా ధర్మము అలానే ఉంది, కానీ కొద్దిగా తగ్గింది. సత్యయుగము యొక్క ఈ స్థితి ద్వాపరమునందు విశేషముగా తక్కువయ్యింది. ప్రాచీన యుగమునందలి రాక్షసులని భావింపబడువారు కలియుగమునందు బ్రాహ్మణులుగా పరిగణింపబడుదురు. ఇప్పటి బ్రాహ్మణులు పాషండ ప్రవృత్తులను కలిగి అందు తత్పరులై ఉంటారు. ఇతరులను మోసము చేయుట, అసత్యమాడుట, వైదిక ధర్మకర్మలకు దూరముగా ఉండుట కలియుగ బ్రాహ్మణుల స్వాభావిక గుణమయ్యను. వారెప్పుడునూ వేదములను చదవరు. శూద్రులను సేవించుటయందు నిరతులై ఉంటారు. డాంబికమును ప్రదర్శించు జనులు కలియుగమున బుద్ధిమంతులుగా చెప్పబడతారు. బ్రాహ్మణులందు అభిమానము నిండి ఉండును. అనేక విధములైన అసత్య ధర్మములను ప్రచారము చేయుట ఎంతోమంది బ్రాహ్మణులకు సహజ గుణమై ఉంటుంది. వేదములను నిందిస్తారు. మనస్సులో క్రూరత్వము నిండి ఉంటుంది. ధర్మమునిప్పుడు పాటించరు. వ్యర్థములైన వాద వివాదములందు లగ్నమై ఉంటారు. రాజా, కలికాలము వృద్ధి చెందుకొచ్చుండగా సత్యధర్మములు క్రమముగా లోపిస్తాయి. క్షత్రియులు, వైశ్యులు, శూద్రులు కూడా అట్లే ధర్మభ్రష్టులవుతారు. ఇతర వర్ణముల వారి గతియు ఇలాగే ఉంటుంది. పాపములు చేయుటయందు, అసత్యమాడుటయందు వీరికి ఏ విధమైన సంకోచము ఉండదు. మిగతా కథ తరువాయి భాగంలో తెలుసుకుందాము. శుభం. శ్రీదేవి భాగవతం తరువాయి భాగంలో మళ్ళీ కలుద్దాం. నమస్కారం. Subscribe and share my channel Sudarsana.